ఏంది చెప్పు, నీ డౌట్ ఏం చెప్పు. డౌట్ ఏంటంటే మనం కార్ రన్నింగ్ లో ఉన్నాం, బాగా స్లో అయినాం, స్పీడ్ బ్రేకర్ వచ్చింది కానీ ఇప్పుడు 2 గేర్స్ ఒకటేసారి ఇలా డౌన్ చేసుకోవచ్చా? అంటే 2 గేర్లు ఒకటేసారి తక్కువ చేయొచ్చా అంటున్నావు, అంతే కదా? అవును. కార్ స్లో చేసినప్పుడు 2 గేర్లు ఒకటేసారి తక్కువ చేయొచ్చా అంటావు. అవును. సపోజ్ 4th గేర్లు ఉంది కార్, 4th గేర్ ఉంది, కార్ పోయి మనం ముంగట ఆపినాం స్పీడ్ బ్రేకర్ దగ్గర. అవును. ఇప్పుడు ఆపిన తర్వాత మళ్ళీ ఏ గేర్ వేసుకోవాలా? మన స్పీడ్ బట్టి కార్ ఆపినప్పుడు ఏ గేర్ వేయాలా? కార్ ఆపినప్పుడు ఫస్ట్ గేర్ కి రావాలి, అంతేనా? అంటే ఇప్పుడు ఎన్ని గేర్లు డౌన్ చేసినావు 4th గేర్ నుంచి? 2 గేర్స్ 3 గేర్స్ చేసినావు కదా. అవును. మరి ఇప్పుడు మనం వెహికల్ స్పీడ్ని బట్టి గేర్ చేంజ్ చేయాలి, అవును. అర్థమైందా? అవును. ఇప్పుడు 4th గేర్లు ఉందనుకో, పోయి మొత్తం ఆడ కార్ ఆపినాను, ఏ గేర్ వేయాలా? 4th గేర్ నుంచి న్యూట్రల్ చేసి మళ్ళీ ఫస్ట్ గేర్ వేసుకొని వెళ్ళాలి, అవును. అర్థమైందా? 2 గేర్స్ కాదు, 3 గేర్స్ చేయొచ్చు, 4 గేర్స్ చేయొచ్చు, 5 గేర్స్ కూడా చేయొచ్చు, అవసరం అయితే డౌన్ ఒకటేసారి. 5th గేర్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ గేర్ కూడా వేయచ్చు. ఇట్లా 5th గేర్లో పోయి డైరెక్ట్ మనం కార్ ఆపినాక ఫస్ట్ గేర్ వేసుకొని వేయాలి, అట్లా, అర్థమైందా? కార్ స్పీడ్ని బట్టి గేర్ వేయాలి. వెహికల్ ఉన్న స్పీడ్ని బట్టి ఎంత స్పీడ్ ఉంది అనే దాన్ని బట్టి గేర్ చేంజ్ చేసి పోవాలి, ఓకేనా? ఒకవేళ 4th గేర్లో ఉన్నప్పుడు మొత్తం పోయి ఆపుకున్నాం అనుకో, ఫస్ట్ గేర్ వేయాలి. మొత్తం ఆపలేవు, స్లోగా రన్నింగ్ ఉంది అనుకో, సెకండ్ వేయాలి. కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటే థర్డ్ వేయాలి, అట్లా. రైట్? ఓకే. అర్థమై? డౌట్ క్లారిఫై?